హలో ప్రియమైన మన ఉప్పగుండూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ విషయం గురించి ఈరోజు మీతో చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. శత వసంతాల సారస్వత నికేతన్ సంగ్రహ చరిత్ర అంటే వేటపాలెం లైబ్రరీ యొక్క పూర్తి చరిత్ర మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో. భారతదేశ ప్రజల్లో దేశభక్తితో పాటు జ్ఞానశక్తిని పెంపొందించడం కోసం స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా గ్రంథాలోద్యమం ఆవిర్భవించింది. ఆ గ్రంథాలోద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించింది సారస్వత నికేతన్ గ్రంథాలయం. పరిశోధకులు ప్రజ్ఞ కల్పతరువై సాహిత్యాభిమానులకు సాహిత్య సరోవరమై ప్రజలకు జ్ఞాన సంతర్పణ చేస్తూ విజ్ఞాన కాంతిపుంజమై విరాజిల్లుతున్న ప్రాచీన గ్రంథాలయం సారస్వత నికేతన్. సరస్వతీదేవి తన జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన ఈ భాండాగారం వేటపాలెం అనగా మృగయాపురి చరిత్రకు మణిమయ మొకటం, మహత్తరం, మహోజ్వలం, 100 రేకులు విప్పుకున్న జ్ఞానకమలం ఈ గ్రంథాలయం. ఆవిర్భావం దేశభక్తి, సమాజ సేవానురక్తి కలిగిన కొందరు వేటపాలెంలోని యువకులు హిందూ యువజన సంఘంగా ఏర్పడి సమాజ సేవలో భాగంగా 1918 అక్టోబర్ 15వ తేదీన విజయదశమి శుభదినాన ప్రజలకు జ్ఞానామృతం పంచాలనే సదాశయంతో ప్రజలలో స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తిని నింపడం కోసం ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయాన్ని వితరణ గుణశీలి ఊటుకూరి వెంకట సుబ్రాయ శ్రేష్ఠి గారు తన స్వహస్తాలతో ప్రారంభించారు. 2 దినపత్రికలు, 3 వారపత్రికలు, 100 పుస్తకాలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయం వ్యయం అధికం, ఆదాయం స్వల్పమవడంతో ప్రారంభమైన 4 సంవత్సరాలకే మూసివేయవలసి వచ్చింది. భాషాభిమాని, సంఘసేవా పరాయణులు, సాహితీ ప్రియులైన ఊటుకూరి వెంకట శేషసుబ్రాయ శాస్త్రి కష్టాల్లో ఉన్న గ్రంథాలయ నిర్వహణ భారం స్వీకరించారు. సంస్థ మూసివేయవలసిన పరిస్థితి రావడంతో సాహిత్య ప్రియులైన శ్రేష్ఠి గారు సంస్థకున్న 4,000 రూపాయల అప్పును తీర్చి 3,000 రూపాయల మూలధనంతో 2,000 రూపాయల విలువ కలిగిన గ్రంథాలయ విరాళంగా ఇచ్చి గ్రంథాలయ అభివృద్ధికి నడుం బిగించారు. అప్పుడే గ్రంథాలయానికి సరస్వతి నికేతన్ నామకరణం చేశారు. అప్పటి నుండి ఈ గ్రంథాలయం నిర్వహణలో నూతన శకం ప్రారంభమైంది. 1923లో గ్రామం నడిబొడ్డులో ఒక పెంకుటింటిని కొని బాగు చేయించి 1924 సెప్టెంబరు 1వ తేదీన గ్రంథాలయాన్ని నూతన భవనంలోకి మార్చడం జరిగింది. ఈ భ్రమణ ప్రారంభోత్సవం మహాత్ముని అనుయాయులైన సేఠ్ జమ్నలాల్ బజాజ్ గారిచే కావించబడింది. శ్రేష్ఠి గారి సేవలకు గుర్తింపుగా ఈ భవనానికి సుబ్రాయ మహల్ అనే నామకరణం చేయటం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ సారస్వత నికేతన్ ఒక సరస్వతీదేవి ఆలయంగా భావించి ఈ గ్రంథ దేవాలయానికి ఎదురు భాగాన ఒక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని 22/11/1933 నాటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ గ్రంథాలయానికి ఉన్న మరో ప్రత్యేకత. మహాత్మా గాంధీ చేతికర్ర ఊటుకూరి వెంకట సుబ్రాయ శ్రేష్ఠి గారు సేవాబలంగా గ్రంథాలయం అనతికాలంలోనే అభివృద్ధి చెందుతోంది. అందువలన గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించవలసిన అవస్థ ఏర్పడింది. అప్పుడే స్వాతంత్ర్యోద్యమ ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి పర్యటించున్న పూజ్య బాపూజీ చేతుల మీదుగా 18/4/1929 నూతన భవనానికి పునాది వేయబడింది. ఆ సమయంలో తన చేతికర విరగడం వలన దాన్ని స్మృతి చిహ్నంగా గ్రంథాలయానికి అందించడం జరిగింది. అది నేటికి భద్రపరచబడి ఉంది. గ్రంథాలయాన్ని సందర్శించే ప్రముఖులు ఆ చేతికరను తాకి మహాత్ముని తాకినంత అనుభూతి పొందుతుంటారు. శ్రేష్ఠి గారు తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి వారి సోదరులైన శ్రీ కోటిలింగం శ్రేష్ఠి గారు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ధన సహాయం అందించినందున ఆ భవనానికి మీనాక్షి కోటిలింగం శ్రేష్ఠి స్మారక మందిరం అని పేరు పెట్టారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశపుత్రులు గారిచే ఈ నూతన భవనం ప్రారంభించడం జరిగింది. శ్రేష్ఠి గారి మరణం బిడ్డలు లేని శ్రేష్ఠి గారికి గ్రంథాలయమే ముద్దుబిడ్డ. గ్రంథాలయ అభివృద్ధి వారి జీవితాశయం. దానికోసమే వారు పరితపించేవారు. గునసపూడి, పెదగంజం గ్రామాల్లో 4.78 ఎకరాల భూమిని, చేపురాల గ్రామంలో 2.5 ఎకరాల మాగాణి
కూడా గ్రంథాలయానికి వీలునామా ద్వారా సంక్రమింపజేశారు. తరువాత ఆ పొలాలను విక్రయించి మూల నిధికి జమ చేశారు. ఈ విధంగా గ్రంథాలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి వారి 41వ సంవత్సరంలో తుది శ్వాస విడిచారు. జ్ఞాన సరస్వతి తన ముద్దుబిడ్డను కోల్పోయింది. శ్రేష్ఠి గారి అనంతరం వారి ధర్మపత్ని కమలమాంబ గ్రంథాలయ బరువు బాధ్యతలు తమ భుజ స్కంధాల మీదకి ఎత్తుకున్నారు. సంస్థ నిర్వహణ ధనాన్ని సమకూర్చడమే కాక శ్రేష్ఠి గారికి పెంకుటింటిని తమ సొంత ఖర్చులతో చక్కని భవనంగా నిర్మించి గ్రంథాలయ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారు. 1956లో కమలాంబ గారు కూడా మరణించారు. తర్వాత కమలాంబ గారి సోదరుడైన శ్రీ కాకర్లమూర్తి జ్వాల నరసింహారావు గారు, శ్రీ కాకర్లపర్తి సుబ్బారావు గారి సొంత ఖర్చులతోటి ప్రభుత్వ సహాయంతో కమలమాంబ స్మారక చిహ్నం నిర్మించి గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. 1986లో మరి కొందరి దాతల సహకారంతో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, దానిపై అంతస్తులో అంత్యం శారదాదేవి స్మారక మందిరం నిర్మించబడింది. ఊటుకూరి జయరామదాసు గారు శ్రేష్ఠి గారి మరణానంతరం వారి ఆదేశానుసారం శ్రీ ఊటుకూరి జయరామదాసు గారు అధ్యక్షులుగా బాధ్యత వహించారు. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన జయరామదాసు అడుసుమల్లి శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో గ్రంథాలయాన్ని ముందుకు నడిపించారు. 1974లో జయరామదాసు మరణానంతరం వారి ఆదేశానుసారం శ్రీ కాకరపర్తి వెంకట దుర్గా మల్లికార్జునరావు గారు అధ్యక్షులుగా నియమించబడ్డారు. సరస్వతి నికేతనాన్ని గొప్ప విజ్ఞాన కేంద్రంగా అపూర్వమైన సాహితీ నందనవనంగా తీర్చిదిద్దడంలో శ్రీనివాసరావు పంతులు గారు చూపిన నిరంతర దీక్ష, దక్షత, అవిరళ కృషి, అంకిత భావం ఆదర్శ ప్రారంభమైంది. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సరస్వత నికేతన్కి చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీనివాసరావు గారికి సన్మానం జరిగింది. శ్రీనివాసరావు గారు 12/2/1981 స్వర్గస్థులైనారు. వారి తర్వాత వారి గౌరవ కార్యదర్శి స్థానంలో వారి మనుమడు అయిన శ్రీ రాజుపాలిపు వెంకటశేషగిరి గారు నియమించారు. అంకిత భావంతో పనిచేసిన గ్రంథపాలకులు కీర్తిశేషులు శ్రీ మెడిశెట్టి కామయ్య, కీర్తిశేషులు శ్రీ మెడిమెళ్ల చెరువు ఆంజనేయ శర్మ, కీర్తిశేషులు శ్రీ కొలిచెట్టి సుబ్రహ్మణ్యం వంటి నిస్వార్థపరుల గ్రంథపాలకులు లభించడం, వారు అతి స్వల్ప వేతనాలతో గ్రంథాలయానికి సేవలు అందించడం సరస్వతి నికేతనం యొక్క అదృష్టంగా భావించవచ్చు. మేడిశెట్టి కామయ్య గారు 1924లో గ్రంథపాలకునిగా చేరి తన జీవిత పర్యాంతం వరకు అత్యల్ప వేతనంతో పనిచేశారు. మేళచెరువు ఆంజనేయ శర్మ గారు 1949, 1982 వరకు గ్రంథపాలకునిగా పనిచేసి అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకున్నారు. ఈ గ్రంథాలయం అందించిన ఇతర సేవలు శ్రీ అభ్యుదయ భవన్, హిందీ ప్రేమీ మండలి, ఇంటర్ లైబ్రరీ లోన్ సిస్టమ్, వయోజన విద్యా కేంద్రం, జర్నలిజం తరగతులు, ముద్రణాలయం ఇలాంటివెన్నో కార్యక్రమాలు ఈ యొక్క గ్రంథాలయ ఆధ్వర్యంలో జరగడం విశేషం. ముఖ్యమైన పండుగ దినాల్లో, జాతీయ పర్వదినాల్లో సాహిత్య కళారంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులచే ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగాను ఘనంగాను నిర్వహించేవారు. సరస్వతి నికేతన్ ప్రత్యేకతలు. సరస్వతి నికేతన్కి ప్రత్యేకత సంతరింపజేసిన మరొక అంశం ప్రాచీన వార్తాపత్రికలు, వారపత్రికలు, దినపత్రికలు వంటి వాటిని ఈనాటికి అత్యంత జాగ్రత్తగా భద్రపరచటం. 1942వ సంవత్సరం నుండి తెలుగు దినపత్రికలు ఈనాటికి ఇక్కడ లభ్యమవుతామన్నది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అని చెప్పేసినటువంటిది. ఈ గ్రంథాలయ చరిత్ర స్వాతంత్రోద్యమంలో ముడిపడి ఉండటం వలన ఎందరో జాతీయ నాయకులు, రచయితలు, కవులు, పండితులు నాటి నుండి నేటికి గ్రంథాలయాన్ని సందర్శిస్తూ స్ఫూర్తిని పొందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అక్కడ సరస్వత నికేతన్ సందర్శనకు 1800 సారస్వత నికేతనము సందర్శనకు 18/4/1929 మహాత్మా గాంధీ గారు విచ్చేసి విజిటర్స్ బుక్ పుస్తకంలో స్వదస్తూరితో రాసిన అభిప్రాయాలు కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఈ గ్రంథాలయాన్ని సందర్శించిన కొందరు ప్రముఖులు పింగళి వెంకయ్య గారు, దేశభక్త కొండ వెంకటప్పయ్య గారు, ఆచార్య రంగ, పివి నరసింహరావు, ఎం వెంకయ్యనాయుడు, దామోదర సంజయవయ్య గారు, మరి చెన్నారెడ్డి, బెదవాడ గోపాలకృష్ణ, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు,
అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ గారు, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, రావూరి భరద్వాజ, సి నారాయణ రెడ్డి, ఊటికి లక్ష్మీకాంతం, త్రిపురనేని రామస్వామి చౌదరి, కాశీనాథ నాగేశ్వరరావు పంతులు, కాటుకూరి వెంకటేశ్వరరావు గారు, తుర్లపాటి కుటుంబరావు గారు, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు, గాడిచర్ల సర్వోత్తరరావు గారు, అయ్యంకి వెంకయ్య రమణయ్య గారు, పాతూరి నాగభూషణం గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వెలగా వెంకటప్పయ్య గారు, జ్ఞానమద్ది హనుమత్ శాస్త్రి గారు, కోదాటి నారాయణరావు, స్వామి విద్యా ప్రకాశానందగిరి గారు ఈ యొక్క గ్రంథాలయం సందర్శించే వారిలో ఉన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు కేవలం 100 పుస్తకాలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయం నేడు 1,00,000 పైచిలకు గ్రంథాలు ఉండటంలో అలరారుతున్నది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఇతర భాషలు, ఇతర దాంతోపాటు తాళపత్ర గ్రంథాలు, చేతివ్రాత వృత్తులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నవి. ముగింపు. సర్వేష మేవ దానానం జ్ఞానధననం పరస్మృతం అన్న ఆరోక్తిని ఆలంబనగా నాడు శ్రేష్ఠి గారు స్థాపించిన ఈ సారస్వత నికేతన్ నేడు దేశంలోని ప్రముఖ గ్రంథాలయాల్లో ఒకటిగా 100 వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో ముదావహం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన సారస్వత నికేతన్ భావితరాలకు జ్ఞాన సముపార్జనకు సుఖానిలా దారి చూపుతూ మరిన్ని 100 జయంతి పండుగలు జరుపుకోవాలని మనసారా కోరుకుందాం. సరస్వతీదేవి విజయకేతనం, సారస్వత నికేతనం. గాలిబోలే, నీరుబోలే, వెలుతురుబోలే, వెన్నెలబోలే విజ్ఞానం అందరికీ అందాలని సారస్వత నికేతన్ సదాశయం. మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెలగతోటి.